Hi friends, welcome to Nifty analysis for 1st July 2025. ఈ రోజు నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 25,630 నుంచి 650 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాము. దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా అక్కడ నుంచి 150 పాయింట్స్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ రిజెక్ట్ అయింది అనుకోండి, అక్కడ మనకు సైడ్ వేస్ టు బేరిష్ మార్కెట్ ఉండొచ్చు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,500 నుంచి 550 లెవెల్ అనుకున్నాము. సేమ్ అదేవిధంగా మనకు ఆ లెవెల్ నుంచి రిజెక్ట్ అవ్వడం చూసాము. మనకి ఈ రోజు లో వచ్చేసి 25,470 లెవెల్ లో టచ్ అయ్యి ఆల్మోస్ట్ 25,500 రేంజ్ లో క్లోజ్ అయింది. ఇది ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే ర్యాలీ తర్వాత అంటే 24,500 రేంజ్ నుంచి ఆల్మోస్ట్ మనకు 25,600 రేంజ్ మనకు ఒక ర్యాలీ తర్వాత ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అంటే మనకు ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అనుకోండి ఇది. దీని బేసిస్ లో మనకు రేపటి కమింగ్ డేస్ ట్రేడ్ సెటప్ చూస్తే మనకు ఏదైతే ఈ రోజు లో ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ లో అవుతుంది. అంటే 25,500, 470, 450 నుంచి 500 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్కేస్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే 25,470 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా మనకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,300 రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక రెసిస్టెన్స్ వచ్చేసి 25,600 అనేది ఒక రెసిస్టెన్స్. ఎందుకంటే మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు 25,600 అనేది మనకు హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఆల్మోస్ట్ 65 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అదేవిధంగా మనకు 25,500 ఆల్సో మనకు 47 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే మనకి ఈ సినారియో ప్రకారము చూస్తే ఏంటంటే నిఫ్టీ అనేది ఏంటంటే సెలాన్ రైజ్ మోడ్లో కనిపిస్తుంది మనకు. అంటే ఇన్ కేస్ మనకు ఏదైనా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళినా మనకు 25,500, 25,600 రేంజ్లో మనకు సెల్లింగ్ అనేది మాత్రం 25,450 కింద మనము షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి 100-150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తే మనకి ఇది ఒక సేమ్ ర్యాలీ తర్వాత ఇది ఒక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 57,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ 57,000 బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు.